హై వ్యూర్స్. ఇప్పుడు నేను వీడియోలు ఇస్తూ ఉన్నా. నాకు తెలిసిన వాళ్ళు, నా క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా ఒక వీడియో ఇచ్చారు. ఆ వీడియో నాకు నచ్చింది, నేను ఆ దాంట్లో పోస్ట్ చేశాను. దాన్ని ఇమ్మీడియట్గా నన్ను క్వశ్చన్ చేశారు. మీరు ఏమని, సార్ మీరు న్యూస్ ఫార్మేట్లో వీడియోలు ఇస్తారు, ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ ఇస్తారు, ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్ ఇస్తారు, క్రాస్ చెక్ చేసుకొని ఇస్తారు. కానీ ఇదేంటి, మీ ఫ్రెండ్దో, మీ లవర్దో, మీకు తెలిసిన వాళ్ళతో మీరు వీడియో అప్లోడ్ చేశారే, అది క్రాస్ చెక్ చేయాల, తేడా చూసుకోండి, అలాగే అప్లోడ్ చేస్తారు మీ దానిలో అని అన్నారు. అరే యార్, ఇదేంటి, నేను చూసుకోవాలి కదా అని చెప్పేసి అనుకొని ఆ వీడియో తీసేశాను. బట్ కామెంట్లు పెట్టిన దాని తాలూకు ఎఫెక్ట్ నా మీద పడేదిగా. ఎగ్జాక్ట్గా అత్తమ్మాస్ కిచెన్ అని మన సురేఖ గారు, ఉపాసన గారు వీళ్ళంతా కలిపి స్టార్ట్ చేశారు. మనం మాట్లాడుకున్నాం అందులో ముఖ్యంగా పచ్చళ్ళు, ఇన్స్టెంట్ ఫుడ్స్ రిలేటెడ్ అబ్బాయి అని. ఓకే, వీళ్ళు ఏం చేశారు, వాళ్ళ వెబ్సైట్లో మన లావణ్య త్రిపాఠి అండ్ వాళ్ళ అత్తగారు పద్మజ గారు, నాగబాబు గారి యొక్క వైఫ్, వీళ్ళు ఇంట్లో మాగాయ అంటే మామిడికాయ పచ్చడి, ఆవకాయ, ఓకే, మొత్తం కలుపుతున్నారు. కారం, ఉప్పు, ఆయిల్, పిండి, మామిడికాయ మొక్కలు ఇవన్నీ కలగలిపి తిప్పుతున్నారు. అత్త కూడా కలిపి మామిడికాయ పచ్చడి పడుతున్నారండి. అది వీళ్ళు షేర్ చేశారు. ఎవరు, ఉపాసన టీం, అత్తమ్మాస్ కిచెన్ వాళ్ళు. అది చూసిన జనాలు అసలు ఏం చేస్తున్నారో మీరు తెలుస్తుందా, ఇలా ఉన్న పిక్స్ మీరు పోస్ట్ చేస్తారా, మీరు ప్రమోట్ చేస్తున్నారా, ఏంది ఇది అని చెప్పేసి. ఎందుకు, మామూలుగా ఎక్కడైనా సరే పచ్చళ్ళ పడుతున్నప్పుడు చేతికి గ్లౌజులు ఉండాలి, తలకు వచ్చేసి హెయిర్ పడకుండా క్యాప్ లాంటిది ఉండాలి. అక్కడ లావణ్య కానీ, లావణ్య అత్తగారు కానీ చేతికి గ్లౌజులు లేవు అండ్ తల మీద వచ్చేసి క్యాపులు లేవు. దాంతో అపరిశుభ్రం, వాళ్ళు వెంట్రుకలు పడతాయి, తర్వాత వాళ్ళ చేతికి ఉంటే అది అంటుకుంటుంది, మీరు ఇవి ప్రమోట్ చేస్తున్నారా అని చెప్పేసి అత్తమ్మాస్ కిచెన్ వాళ్ళు గట్టిగా నానా రకాలుగా అన్నారు. దెన్ వాళ్ళు క్లియర్గా చెప్పున్నారు, అయ్యా ఇది వాళ్ళ ఇంట్లో వాళ్ళ కోసం చేసుకున్నది తప్ప బయట వాళ్ళకి ఇవ్వడానికి కాదు. జనరల్గా ఓలలో కూడా వాళ్ళ ఇంట్లో చేసుకునేటప్పుడు చేతులు గ్లౌజులు, తలకి క్యాప్లు పెట్టుకోరు కదా, లైక్ అలా. అంటే మేము ఎందుకు పెట్టున్నామంటే ఇది పచ్చళ్ళు పెట్టుకునే సీజను, సో ఎవరైనా వాళ్ళు పెట్టుకుంటున్నారు. అలా పచ్చళ్ళు పెట్టుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే మా అత్తమ్మాస్ కిచెన్ ద్వారా మీరు పచ్చళ్ళు ఆర్డర్ ఇవ్వండి, మేము డెలివరీ చేస్తాం, మాదంతా కూడా ఫుల్ హైజీనిక్గా ప్రొఫెషనల్ వేలో ఉండిద్దని మేము గతంలో చెప్పున్నాం కదా, ఈ వేలో ఉద్దేశం తప్ప వేరేది కాదయ్యా అన్నారు. సో మా లావణ్యని ఎవరైతే నెగిటివ్గా మాట్లాడుతున్నారో దయచేసి మీరు అర్థం చేసుకోవాలి, వాళ్ళ ఇంట్లో మన ఇంట్లో ఎలాగైతే ఉన్నామో అలాగే ఉన్నారు. అత్తమ్మాస్ కిచెన్కి వాళ్ళకి సంబంధం లేదు. బట్ ఏంటంటే స్టార్టింగ్ నేను చెప్పినట్టు తెలిసిన వాళ్ళు అన్నట్టుగా అది జస్ట్ ప్రమోట్ చేస్తున్నారు. అది కొంచెం రివర్స్ అయింది, అంతకుమించి ఏమి లేదు.